గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో నయనం మేము కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం ఈ నయనంతోనే. సో ఒక ఫేజ్ అనుభవించారు, ఒక 5 years ఆఫ్ ఐ థింక్ 2007 నుంచి ఒక 11 వరకు ఒక లవర్ బాయ్ ఫేజ్. కొత్త బంగారులో ఒక నెక్స్ట్ ఇమీడియట్ గా పెద్ద హిట్ అవ్వడం ఏంటి. ఇప్పుడు కంప్లీట్ గా మీ టేస్ట్, ఐ మీన్ ఆడియన్స్ టేస్ట్ ని అబ్జర్వ్ చేసి కంప్లీట్ గా ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నారా, లేదు మీ ఆలోచనే మారిందా, లేదు ఇంక నుంచి రెగ్యులర్ ఒక లవర్ బాయ్ ఇమేజ్ కానీ లేదంటే అలాంటి స్టోరీస్ కానీ వద్దు, ఏదన్నా కొంచెం యూనిక్గా ఉండాలి, ఇదర్ అది గ్రే షేడ్ అయినా ఉండాలి, డార్క్ షేడ్ అయినా ఉండాలి, బట్ యూనిక్గా ఉండాలని ఏమన్నా మార్పు వచ్చిందా? యూనిక్గా ఉండాలనేది 100%. బట్ నాకు వచ్చే స్టోరీస్ యూజువల్గా ఇప్పుడు వచ్చే వాళ్ళు చాలామంది నాకు కథలు చెప్పేవాళ్ళు మ్యాక్సిమం థ్రిల్లర్సే చెప్తున్నారు. మరి మేబీ దట్స్ ద కైండ్ ఆఫ్ మేబీ ఇట్స్ వర్కింగ్ అవుట్ అనేమో. మరి నాకు వచ్చే కథలో చాలా అసలు ఒక ఇఫ్ ఐ హియర్ లైక్ 10 stories అందులో ఒక 8 stories థ్రిల్లర్ స్టోరీసే ఉంటున్నాయి. సో ఇంకా అందులో వాటిలో నచ్చిన దానిలో ఐఎమ్ ట్రైంగ్ టు సెలెక్ట్ ద బెస్ట్ వన్స్ అండ్ గో ఫార్వర్డ్. బట్ లేదు, నేను నిన్నే అదే చెప్తున్నాను, నిన్నే యాక్చువల్లీ ఒక షూట్ స్టార్ట్ చేసా, ఒక లవ్ స్టోరీ చేసిన. ఆఫ్టర్ నాకే తెలియదు ఎన్నేళ్ళ తర్వాత ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కొంచెం మంచి కనెక్ట్ అయ్యే ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను. సో అలా ఏం లేదు, నాకు వచ్చే కథల్లో ఏది బాగా నాకు నచ్చుతుందో, ఏది ఐ ఫీల్ దట్ ఇది చేస్తే నేను బాగుంటుంది అనుకుని దాని మీదే నేను అండ్ సోషల్ మీడియా బేసికలీ నయనం అనగానే మనం బేసికలీ చాలా అటెన్షన్ సోషల్ మీడియాకి ఇస్తున్నాం, ఏదో స్క్రోలింగ్ రీల్స్ కానీ ఫేస్బుక్లో కానీ వీటిలో కానీ. ఆ కంటెంట్ ఎంతవరకు పాజిటివ్గా ఉందనేది చాలా తక్కువ. ఈవెన్ మీరు 4 minutes అన్నారు, ఆ 4 minutes అందులో పాజిటివ్ కంటెంట్ వస్తుందా అంటే కూడా డౌటే కొందరు లైఫ్లో. ఎందుకంటే అది కూడా ఒక ఆల్గోరిథం ఫాలో అవుతుంది, ఎక్కువ అటెన్షన్ మనం దేనికి ఇస్తే అదే వస్తూ ఉంటాయి. అది తెలుసా, పాజిటివ్ కంటెంట్ ఆ 4 minutes కూడా వచ్చే ఛాన్స్ లేదు. మీరు ఏమన్నా దీని త్రూ ఐ మీన్ లేదంటే ఈ అకేషన్ ద్వారా ఏదైనా జెన్జీకి కానీ మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారు పర్సనలీ, సోషల్ మీడియా గురించి కానీ కంటెంట్ ఏదైతే తీసుకుంటున్నారు అలా మెసేజ్ ఇద్దాం అనుకునే ఐ డోంట్ థింక్ పీపుల్ చాలా మంది ఈ రోజున ఏంటంటే ఈడోడ మెసేజ్ చేయడానికి అనే ఫీలింగ్లో ఉన్నారు. దట్స్ ద ప్రాక్టికల్ అది ఉన్నది. ఇప్పుడు ఇంత మునుపు నేను 2007 హ్యాపీ డేస్, ఇట్స్ బిన్ 18 years అయింది హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి. అప్పుడు ఏంటంటే ఇట్ ఫెల్ట్ లైక్ అప్పుడు సోషల్ మీడియా లేదంతా, అప్పుడే ఫేస్బుక్ స్టార్టింగ్ స్టేజెస్లో ఫేస్బుక్ ఉండింది. లైక్ అండ్ అప్పుడు ఏంటంటే అసలు నాకు ఐడియా నాకు తెలిసి ఆ టైంలో మేబీ ఫేస్బుక్ కూడా నాకు లేదనుకుంటా. అప్పుడు ఆర్కిడ్ ఏదో ఉండింది. సో అది కూడా ఇట్ వాజ్ ఇంత ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్స్ సో ఈజీ టు యాక్సెస్ ఎనీవన్, ఎవరికైనా యాక్సెస్ ఎంత సింపుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఒక ఇన్స్టాలో ఒక డిఎం చేసినా, లేకపోతే ఇన్స్టాలో వాళ్ళు పోస్ట్ చేసిన దానికి కామెంట్ చేసినా మేబీ చూడొచ్చు చూడకపోవచ్చు, అది సెకండరీ. బట్ యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో కంపేర్డ్ టు దెన్. సో నేనేమంటా అంటే ఒకటే థింగ్, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మా ఇంట్లో కూడా వీ హ్యావ్ లైక్ వితిక వాళ్ళ కజిన్స్, వీళ్ళ అంటే వాళ్ళ మావయ్య వాళ్ళ పిల్లలు, చాలా మంది, ఈవెన్ మా చెల్లికి దే హ్యావ్ కిడ్స్. సో ఓన్లీ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ మెసేజ్, బట్ జస్ట్ బీ కేర్ఫుల్ అంటాను అంతే. అదొకటే. మనం ఆన్లైన్ చూసిన దానిలోది ప్రతిదీ నిజం అయిపోదు. జస్ట్ లైక్ ఇప్పుడు కొన్ని thumbnails ఉంటాయి, ఆ thumbnailsలో ఏదో రాసి ఉంటుంది, అది నిజమో కాదో కొంతమంది నిజం అనుకుంటారు. మా ఇంట్లో వాళ్ళే ఇప్పుడు లైక్ మా ఇంట్లో వాళ్ళు కొంతమంది చూసి thumbnail చూసేసరికి వాళ్ళు అయ్యి బాబా ఏంటి తెలుసులేదు అనుకుంటారు. తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ మ్యాటర్ డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్గా. సో దట్స్ వాట్ ఐ డోంట్ బిలీవ్. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ సీ and so don't believe everything you hear and believe half of what you see, because ఎందుకంటే మనం చూసిన దానిలో కూడా పర్స్పెక్టివ్ అనేది ఇట్ కెన్ ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఒకరిని చూస్తే ఒకలా ఉండొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే ఒకలా. ఈవెన్ దో ఈ ½ an hour ఇంటర్వ్యూలో ఒక 30 seconds పెడితే ఎవరో 30 seconds కట్ చేసి పెడితే ఆ 30 seconds లో ఏం మాట్లాడాం, ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాం అనేది కూడా తెలియదు. వెంటనే తిడతా ఉంటారు, స్టార్ట్ చేసేస్తాం. అంతే సోషల్ మీడియాలో అలాగే జరుగుతుంది కదా. మీరు అంటే బీయింగ్ ఏ ఫీమేల్ మీకు ఎక్కువ జరుగుతూ ఉంటది, అంటే చూసినోడు కుదురుగా ఉండకుండా అంటే మీరు కొంచెం సెన్సిబుల్ గా ఉంటారేమో అనేది మా ఫీలింగ్. ఫ్రీగా పాస్ చేసేస్తారు జడ్జ్మెంట్. సో you can never judge people, you can never comment on what they actually feel about what is happening. సో బేసికలీ బ్యూటిఫుల్, ఎలాంటి క్యూట్, ఎలాంటి కమెంట్స్ వస్తూ ఉన్న తరుణంలో ఎప్పుడైనా కొన్ని వీడియోస్ కి నెగిటివ్ కమెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు? మంచి వీడియోస్ కి కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయా? సో యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, చెప్పలేము వాళ్ళ గురించి. నేను ఒకటి ఐ వాంట్ షేర్ సంథింగ్. ఏంటంటే ఇప్పుడు నాకు లైక్ ఐ డోంట్ వాంట్ సే హూ ఇట్ ఈస్, బట్ వన్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ ఓన్లీ, ఓకే, సో ఆడి పేరు నేను చెప్పరు. ఒకసారి నాకు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ హీ సెండ్ మీ అ మెసేజ్, కీప్ డూయింగ్, అంటే ఆ తర్వాత నాకు హీస్ ఇన్ సమ్ ఫ్రస్ట్రేషన్, హీస్ ఇన్ సమ్
థింగ్ అతని బాధలో అతని ప్రాబ్లమ్ ఏదో ఉన్నాడని తర్వాత నాకు తెలిసింది. నువ్వు నీ ఇష్టం వచ్చిన నువ్వు కీప్ మేకింగ్ ఫ్లాప్ మూవీస్ అండ్ కీప్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ దీస్ రియాలిటీ షోస్ అని ఇలా మా ఫ్యామిలీ మెంబర్ అండి ఒకడు పెట్టాడు నాకు ఫస్ట్ నాకు తెలియలేదు ఎవరో, నాకు నంబర్ లేకుండా నాకు ఫ్యూజ్లో బట్ ఇట్లా పెడుతున్నాడు అసలు అనుకున్నాను నేను. ఎందుకంటే యూజువలీ టు మై నంబర్, నా పర్సనల్ నంబర్కి షాక్ అయి చూస్తే ఈజ్ వన్ ఆఫ్ నా ఫ్యామిలీ మెంబర్. ఐ డోంట్ వాంట్ టు షేర్ హూ హి ఈజ్, వాట్ హి ఈజ్. చాలా మంది మా ఫ్యామిలీలోనే తెలియదు. దాని తర్వాతనే అనుకున్నారే ఫస్ట్ ఫీల్ అయినా అసలు అరే ఏంటి అసలు ఈడేమనుకుంటున్నాడు అసలు నా గురించి, అసలు ఏంటి అట్లా అంత ధైర్యం ఆడికి ఇది అదే. ఫస్ట్ that was my main initial reaction because I've seen him since వాడు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. Then I thought, అరే పాపం maybe he just needs some help, maybe ఏమైనా హెల్ప్ కావాలో, మేబీ తనకి మెంటలీ స్టేబుల్ లేదో అని ఒక థాట్ వచ్చింది. సో అదే అంటున్నా కదా, సో when people are in వాళ్ళు ఒక సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు ఒక బాధలో కానీ లేకపోతే కొంతమంది ఫ్రస్ట్రేట్ ఉంటారు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, రైట్? సో అలాంటప్పుడు ఐ ఫీల్ దట్ పీపుల్ మేక్ దీస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ జడ్జ్మెంట్స్. సో ఒక పాయింట్ తర్వాత ఐ జస్ట్ స్టాప్, అది పట్టించుకోవడం. నేను ఇంకా యూ టేక్ ఇన్ ద గుడ్, యూ డోంట్ ఈవెన్ లిసన్ టు ద బ్యాడ్ అని నాకు ఆ పర్స్పెక్టివ్ వచ్చింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఏం థ్రెట్ లేదు అంటే ఎవరికి వాళ్ళు, ఈవెన్ సమ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కానీ యాపిల్ యూజర్స్ కానీ పర్వాలేదు అంతా సేఫే అని అంటున్నారు. బట్ మనకి తెలియదు రేపు పొద్దున్న ఒక 10 years తర్వాత ఎవ్రీథింగ్ మనం చూస్తున్న ప్రతిసారి ఇది కూడా నయనమే, మొబైల్కి ఉండేది నయనమే, పైన కనిపించేవన్నీ నయనాలే. మీరు పార్టిసిపేట్ చేసిన షోలో కూడా ఒక నయనం అక్కడ సో ఇది కూడా మాట్లాడాలి, టాపిక్ వచ్చింది కాబట్టి అంటున్నాను. ఎక్కడైనా భక్తికి దేవుడు మెచ్చుకుంటాడు కానీ భక్తులు కూడా మెచ్చుకున్నారు, సాటి భక్తులందరూ. మీరు పాడిన పాటకి అసలు ఏం ఫిదా అయ్యారంట, ఏం పాడేవన్నా అన్నారు ప్రతి ఒక్కరు. అంటే వితౌట్ ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు, ఏమీ లేదు, ఏం పాడారా ఆ పాట, అదేంటంటే ఇన్వాల్వ్మెంట్, దట్ వాస్ సమ్ డివైన్ ఎనర్జీ. అవును, నిజంగా ఆ మూమెంట్, ఇట్ వాజ్ ద హోల్. నేను ఇప్పటిదాకా దిస్ వాజ్ మై 5th time అయ్యప్ప దీక్ష చేయడం, అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. దిస్ టైమ్ ఏంటంటే మై వైఫ్ తను వితిక క్యాప్చర్ చేసి she showed it to the world, so that's the only difference. సూపర్. బట్ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఒక 10 years తర్వాత ఇలాగా మనం చూస్తున్న ప్రతిదీ మనల్ని రికార్డ్ చేస్తుంది, ఇలాంటిది ఏదైనా తెలిస్తే ఏం చేస్తారు మీ లైఫ్? ఏం చేయగలం? అయిపోయింది. ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్ అంటే ఒక 4 minutes ఎవరో ఒకళ్ళ లైఫ్లో చూడాలనిపిస్తే, అంటే నాట్ నెగిటివ్ వేలో కాదు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్, ఇప్పుడు ఆయన లేరు, చూడాలి ఆయన లైఫ్లో, ఆయన్ని రియల్గా చూడలేకపోయిన వాళ్ళు ఉంటారు, ఒకసారైనా చూడాలి అని అనిపిస్తుంది. ఒక 4 minutes అలా ఛాన్స్ వస్తే ఎవరి లైఫ్లో చూడాలని అనుకుంటున్నారు, తొంగి చూడాలని అనుకుంటున్నారు? పాజిటివ్ వేలోనే, నేను నెగిటివ్ వేలో అడగట్లేదు. మీకు ఇన్స్పిరేషన్ కానీ, మీరు ఎవరైనా మిస్ అయిన పర్సన్ కానీ, లేదంటే మా అమ్మమ్మ లైఫ్ని తొంగి చూస్తారు నేను. అంటే ఆవిడ ఉన్నారు, ఆవిడకి ఏమేం కావాలో, ఆవిడ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారో లేదో, లేకపోతే నేనే చూసి ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యాడ్ సమ్ మ్యాజికల్ పవర్ దట్ తొంగి చూడడంతో పాటు ఐ కెన్ మేనేజ్ హర్ ఫిజికల్ ఎబిలిటీ అంటే నేను ఆవిడ్ని మంచిగా ఎక్సర్సైజ్ చేపించి, అంటే షీఈస్ నాట్ వెల్ కాబట్టి ఐ వుడ్ డూ సంథింగ్ విచ్ వుడ్ మేక్ హర్ బెటర్, which would make her physically better and mentally better, and I would get her to myself actually. అక్కడ నుంచి తీసుకొని నేను నా దగ్గరికి తీసుకొచ్చేసేదాన్ని. That I would do.